బెంగాల్‌లో బీజేపీ రైజ్ చేస్తున్న పాయింట్‌లో నమ్ముతారా? తెలియాలి. ఎందుకంటే ఈ దఫా లా అండ్ ఆర్డర్ ఒక్కటే ఎత్తట్లేదు. మతం ఒక్కటే ఎత్తట్లేదు అది. ఇండస్ట్రియల్ గ్రోత్ అలాగే డెవలప్‌మెంట్ ఎత్తుతుంది. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలు అనేకం ఇచ్చింది. ఇంకా ఇస్తానని ప్రకటించింది. ఆ సంక్షేమ పథకాల్ని బీజేపీ కూడా ప్రకటించింది. కాకుండా పారిశ్రామిక ఎదుగుదల లేకుండా ఏంటో చూడండి. మన బెంగాలోళ్ళు దేశం నలుమూలలా పనులకు వెళ్తున్నారు. ఇలా వెళ్ళడానికి కారణమవుతున్నది ఏంటయ్యా అంటే, మనోళ్ళకి పనొచ్చి ఇక్కడ ఉపాధి లేదు. ఇక్కడ ఉపాధి ఎందుకు లేదంటే ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ ఎందుకు లేవంటే అంతకుముందు కమ్యూనిస్టులు నాశనం చేశారు. కమ్యూనిస్టు సంఘాలు నాశనం చేసినాయి. ఆ తర్వాత మమతా బెనర్జీ వచ్చి నాశనం చేసింది. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని ఏడిపిచ్చుకు తినేటప్పటికి ఎవ్వడిక్కడికొచ్చి ₹1,00,00,000 పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. మొత్తం 46,000 ఇండస్ట్రీస్ ఆహ్, క కమ్యూనిస్టుల టైంలో పోతే ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చాక 6,688 కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మిగిలున్నటువంటి కంపెనీలు తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కంపెనీలు తప్పించి మరొకటి లేవు. కమ్యూనిస్టుల కంపెనీలు కూడా నాశనం చేసేసారు. మేము అట్లా రాజకీయాలకు అతీతంగా చూస్తాం. ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకొస్తాం. ప్రైవేట్ గ్రోత్ అన్నటువంటిదే రాష్ట్రానికి తలమానికం అవుతుందని చెప్తున్నారు. మరి ఎంతవరకు సాధ్యమో చూడాలి.